వెల్కమ్ టు ఫిజిక్స్ పవర్ ఛానల్. ఈ వీడియోలో నేను బోర్ పరమాణు నమూనా మరియు బోర్ పరమాణు నమూనాను వివరించడానికి బోర్ చేసిన డెరివేషన్ని వివరిస్తాను. బోర్ పరమాణు నమూనా రదర్ఫోర్డ్ పరమాణు నమూనాలోని లోపాలను సవరించడానికి బోర్ డిజైన్ చేసింది. సో ఏ విధంగా రదర్ఫోర్డ్ అటామిక్ థియరీలోని లోపాలని బోర్ సవరించారో తెలుసుకోవడానికి ముందు ఒకసారి రదర్ఫోర్డ్ థియరీలోని అసలు ఏంటి లోపాలు అనేది చూద్దాం. మేజర్గా రదర్ఫోర్డ్ అటామిక్ మోడల్ చెప్పింది ఏంటంటే, పరమాణువులో పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్, మొత్తం టోటల్ ద్రవ్యరాశి అంతా పాజిటివ్ ఛార్జ్ ద్వారానే ఉంటుంది. ఆ పాజిటివ్ ఛార్జ్ పరమాణు సెంటర్లో ఉంటుందని, ఎలక్ట్రాన్స్ ఈ పరమాణు చుట్టూ వృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటాయి కంటిన్యూస్గా అని చెప్పేసి రదర్ఫోర్డ్ చెప్పారు. సో ఎలక్ట్రాన్ కంటిన్యూస్గా తిరుగుతూ ఉండాలి అంటే కంపల్సరీగా దానికి ఎనర్జీ ఉండాలి. ఇలా ఎలక్ట్రాన్ అనేది చార్జ్డ్ పార్టికల్, సో అది మూవ్ అవుతూ ఉంటే అది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఎమిట్ చేస్తూ ఉండాలి. సో ఇలా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఎమిట్ చేస్తూ ఉంటే అది ఎనర్జీ లాస్ అయిపోతూ ఉండాలి. సో ఎలక్ట్రాన్ అనేది ఆటంలో తిరుగుతుందని చెప్పారు, సో అది ఎనర్జీని ఎమిట్ చేస్తుండాలి. అలా మన ప్రతి మెటీరియల్లోని రేడియేషన్ బయటకు రావడం అనేది మనం అబ్జర్వ్ చేయట్లేదు. సో అదొక డ్రాబ్యాక్. ఈ డ్యూ టు లాస్ ఆఫ్ ఎనర్జీ, కంటిన్యూస్గా తిరుగుతుందంటే ఎనర్జీ లాస్ అవుతూ ఉండాలి. సో ఇలా ఎనర్జీ లాస్ అవుతుంటే ఆ రేడియస్ తగ్గిపోతూ కంటిన్యూస్గా మీరు డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఎలక్ట్రాన్ రేడియస్ తగ్గిపోతూ చివరికి అది న్యూక్లియస్ లోపల పడిపోయి మొత్తం టోటల్ ఆటం అనేది కొలాప్స్ అయిపోవాలి. కానీ అలా జరగట్లేదు. కంటిన్యూస్గా మెటీరియల్స్ అనేవి స్టేబుల్గానే ఉన్నాయి. అంటే రదర్ఫోర్డ్ అణువు యొక్క పరమాణువు యొక్క స్థిరత్వాన్ని వివరించలేకపోయారు. సో ఈ డ్రాబ్యాక్స్ని వివరించడానికి బోర్ కొన్ని పోస్టులేట్స్ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా క్లియర్గా మొత్తం ఆటం యొక్క స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేశారు. ఆ డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ వన్, రదర్ఫోర్డ్ థియరీ నుంచి ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా రదర్ఫోర్డ్ ఏం చెప్పారో అందులో పాజిటివ్ ఛార్జ్ గురించి ఆయన ఎక్స్పెరిమెంటల్గా చెప్పిన ఇన్ఫర్మేషన్ బోర్ కూడా యాజ్ ఇట్ ఈజ్ తీసుకున్నారు. సో పరమాణువులో సెంటర్లో హెవీ పాజిటివ్ ఛార్జ్ అనేది లొకేట్ అయి ఉంటుంది, అది కేంద్రకం. సో ఈ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతున్నాయి. రదర్ఫోర్డ్ థియరీలో ఇలా రివాల్వ్ అవుతున్న ఈ ఎలక్ట్రాన్స్ ఎనర్జీ లాస్ అయిపోవాలి. కానీ ఈయన ఏం చెప్తున్నారంటే, ఈ ఎలక్ట్రాన్లు ఈ రొటేట్ అయ్యే ఈ కక్షలు అనేవి స్థిర కక్షలు అని చెప్తున్నారు. ఏంటనేది మన నెక్స్ట్ కమింగ్ స్లైడ్లో చూద్దాం. సో స్థిర కక్షలైన ఒక భావన ప్రవేశపెట్టారు. నెక్స్ట్, ఎలక్ట్రాన్స్ ఈ స్థిర కక్షలో తిరుగుతున్నప్పుడు కోణీయ ద్రవ్యవేగం అనేది క్వాంటీకరణ చెంది ఉంటుందట. యాంగులర్ మూమెంటం క్వాంటైజ్ అవుతుంది, అదో పాయింట్ చెప్పారు. నెక్స్ట్, ఈ ఆటమ్స్ నుంచి ఎనర్జీ రిలీజ్ అవ్వడం అనేది ఒక ఫిక్స్డ్గా ఒక ఎనర్జీ స్టేట్ నుంచి ఇంకొక ఎనర్జీ స్టేట్కి ఎలక్ట్రాన్ మారినప్పుడు మాత్రమే, హయ్యర్ ఎనర్జీ స్టేట్ నుంచి లోవర్ ఎనర్జీ స్టేట్కి వచ్చినప్పుడు హెచ్మి ఆఫ్ ఎనర్జీ అనేది బయటికి ఉద్గారం అవుతుందని శక్తి ఉద్గారం గురించి కూడా ఈయన పోస్టులేట్స్లో క్లియర్గా కొంత వివరించడం అనేది జరిగింది. సో ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం. కేంద్రకం గురించి ఆల్రెడీ మనకి క్లియర్గా రదర్ఫోర్డ్ స్కాటరింగ్లోనే తెలుసు. నౌ స్టేషనరీ ఆర్బిట్ ఈయన ఏంటి చెప్తున్నారనేది. ఈ స్టేషనరీ ఆర్బిట్స్ కాన్సెప్ట్ ఏంటంటే, ఎలక్ట్రాన్ రివాల్వ్ అయ్యేది స్థిర కక్ష. ఈ కక్షలో తిరుగుతున్నంతసేపు ఎలక్ట్రాన్ ఎనర్జీ గెయిన్ చేయడం కానీ ఎనర్జీ లూజ్ అవ్వడం కానీ జరగదు. సో ఇప్పుడు ఒకసారి డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే, కేంద్రకం అనేది ఈ ఆటమిక్ సెంటర్లో ఉంది. ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా రివాల్వ్ అవుతున్నాయి. సో ఇలా రివాల్వ్ అవుతున్నంతసేపు ఎలక్ట్రాన్ శక్తిని గ్రహించడం కానీ శక్తిని కోల్పోవడం కానీ జరగదు. ఫిక్స్డ్గా అది ఆర్బిట్లో రివాల్వ్ అవుతుంది. అలా స్థిర కక్షలైన భావన ప్రవేశపెట్టడం ద్వారా స్టెబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేశారు. సో ఇక్కడ ఒక పాయింట్ తెలియాలి, ఈ స్థిర కక్షలు అనేవి ఇన్ఫైనైట్ ఉండవు. ఈచ్ ఆటమ్ హ్యాజ్ అ సర్టెన్ డెఫినెట్ స్టేబుల్ ఎనర్జీ స్టేట్స్ ఆర్ ఆర్బిట్స్ ఇన్ విచ్ ఎలక్ట్రాన్ రివాల్వ్ కంటిన్యూస్లీ. సో ఇలా కంటిన్యూస్గా తిరిగేవి సర్టైన్ డెఫినెట్ స్టేబుల్ ఎనర్జీ స్టేట్సే ఉంటాయి, ఇన్ఫైనైట్ ఉండవు. సింపుల్, ఇది మీకు ఆల్రెడీ కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు తెలిసే ఉంటుంది. 1s 2s 3s అప్ టు 7s వరకే. అంటే న్యూక్లియస్ సరౌండింగ్లో మనకి 7 ఎనర్జీ స్టేట్సే ఉన్నాయి, ఇన్ఫైనైట్ కాదు. యాక్చువల్గా జనరల్గా ఈ న్యూక్లియస్ సరౌండింగ్లో మనం వృత్తాకార కక్షలను మనం ఊహిస్తే ఇన్ఫైనైట్ నెంబర్ ఊహించవచ్చు. సో ఆ రకంగా ఇన్ఫైనైట్ ఉండవు, ఫైనైటే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్, ఇలా వీటిలో తిరుగుతున్నంతసేపు
ఎలక్ట్రాన్ శక్తిని గ్రహించడం కానీ శక్తిని కోల్పోవడం కానీ జరగదు. అందుకోసమే వీటికి నేమ్ పెట్టారు. ఈ కక్షలు అనేవి స్థిర కక్షలు. సో ఎలక్ట్రాన్ ఇందులో తిరుగుతుంటే స్థిరంగానే ఉంటుంది. దీన్ని ఇంకో రకంగా కూడా మనం అనలైజ్ చేసి చెప్పచ్చు. అదేంటంటే ఎలక్ట్రోస్టాటిక్స్లో ఒక చార్జ్డ్ పార్టికల్ సరౌండింగ్లో ఫిక్స్డ్ డిస్టెన్స్లో ఒక సర్ఫేస్ కనుక మనం కన్సిడర్ చేస్తే, సో ఇప్పుడు ఇక్కడ కేంద్రకం, ఆ సరౌండింగ్లో ఒక ఆర్బిట్ కనుక తీసుకుంటే ఆర్బిట్లోని ప్రతి పాయింట్ కూడా కేంద్రకం నుంచి ఒకే దూరంలో ఉంటుంది. అంటే సేమ్ డిస్టెన్స్లో ఉన్న పాయింట్ అంటే పొటెన్షియల్ సేమ్ ఉన్న పాయింట్. అంటే ఈ వృత్తాకార కక్షలో ఉన్న ప్రతి పాయింట్ దగ్గర కూడా ఈ న్యూక్లియస్ వల్ల ఉండే పొటెన్షియల్ అనేది సేమ్. అంటే ఇది ఒక ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్. ఈ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్లో ఛార్జ్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవ్వడానికి వర్క్ డన్ అనేది 0. సో వర్క్ డన్ 0 అంటే ఎటువంటి వర్క్ చేయాల్సిన అవసరం లేదంటే ఎనర్జీ లాస్ అనేది ఉండదు. సో ఎలక్ట్రాన్ రివాల్వ్ అవ్వడానికి ఎనర్జీ అనేది అవసరం లేదు. సో అలా ఎనర్జీ అనేది లాస్ అవుతుందని చెప్పేసి బోర్ తన పోస్టులేట్ ద్వారా ఈ స్థిర కక్షలు ఇంట్రడ్యూస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకోటి నెక్స్ట్ యాంగులర్ మూమెంటం. యాంగులర్ మూమెంటం ఈజ్ క్వాంటైజ్డ్. హియర్ క్వాంటైజ్డ్ అనే వర్డ్ మనకి క్లియర్గా అనాలిసిస్, మీకు ఓన్ అనాలిసిస్ ఐడియా రావాలి. సో అందుకోసం నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ డెఫినేషన్. క్వాంటైజ్డ్ అంటే ఏదన్నా ఫిజికల్ క్వాంటిటీ ఒక ఫిక్స్డ్ క్వాంటిటీ లోయెస్ట్ క్వాంటిటీలో ఎగ్జిస్ట్ అయి ఉండాలి. రిమైనింగ్ ఆ క్వాంటిటీ యొక్క ఏ వాల్యూ పరిమాణం అన్నా సరే ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఆ స్మాలెస్ట్ క్వాంటిటీ అయి ఉండాలి. అలా ఎగ్జిస్ట్ అయి ఉంటే దాన్ని మనం క్వాంటైజ్డ్ ప్రాపర్టీ అంటాం. హియర్ చార్జ్ ఈజ్ క్వాంటైజ్డ్. లోయెస్ట్ ఛార్జ్ ఈజ్ ఎలక్ట్రాన్ ఛార్జ్. ఏ ఛార్జ్ అయినా సరే ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఛార్జ్ ఆర్ నెగిటివ్ ఛార్జ్ అయితే పాజిటివ్ ఛార్జ్ అయితే ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ప్రోటాన్ ఛార్జ్. సో లోయెస్ట్ వాల్యూ ఇది, అది అంతకన్నా ఇంకా తక్కువ వాల్యూ అనేది లేదు. సో ఎగ్జాంపుల్ అన్నాను కదా, మన కరెన్సీ తీసుకుంటే 1 పైసా ఈజ్ ద లోయెస్ట్. ఎనీ వాల్యూ ఏ నోట్ అయినా తీసుకున్నా సరే ఆ నోట్ వాల్యూని మనం ఇంటిగ్రల్ మల్టిపుల్ ఒక నెంబర్ ఇంటూ పైస్ రిజల్టెంట్ ఆ వాల్యూ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపాయలు ఉంది, దాన్ని మనం 1000 పైసలు అని చెప్పేసి అనొచ్చు. సో 1 పైసా ఇంటూ 1000. సో ఈ 1000 అనేది నెంబరు, ఆ లోయెస్ట్ మన కరెన్సీ అనేది 1 పైసా. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ ఎగ్జాంపుల్తో. సో లోయెస్ట్ క్వాంటిటీ అనేది ఒక ఫిక్స్డ్ క్వాంటిటీ ఉంటుంది. వేరే ఏ వాల్యూ అయినా సరే వీటిని మనం నెంబర్స్గా యాడ్ చేస్తే వచ్చే వాల్యూగానే ఎగ్జిస్ట్ అయి ఉంటుంది ఫిజికల్ క్వాంటిటీ. దాన్ని మనం క్వాంటైజర్ అని చెప్పేసి అంటాం. సో ఇలా క్వాంటైజర్ అని చెప్పడం ద్వారా ఫిక్స్డ్ సెట్ ఆఫ్ ఎనర్జీ స్టేట్సే అలౌడ్ అరౌండ్ ద న్యూక్లియస్ అనే కాన్సెప్ట్ చెప్పొచ్చు. న్యూక్లియస్ సరౌండింగ్లో ఇన్ఫైనైట్ ఆర్బిట్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వవు, కొన్ని ఆర్బిట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఏ ఆర్బిట్స్కి అయితే యాంగులర్ మూమెంటం క్వాంటైజ్ అనే ఆప్షన్ వస్తుందో అవి మాత్రమే ఎగ్జిస్ట్ అవుతాయి. రిమైనింగ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వవు. ఎలక్ట్రాన్ అనేది ఆ స్పేస్లో ఉండదు. అంటే ఒక ఆర్బిట్కి ఇంకో ఆర్బిట్కి మధ్య గ్యాప్ అనేది ఉంటుంది, ఫార్వర్డ్ గ్యాప్ అనేది. సో యాంగులర్ మూమెంటం ఎల్తో ఇండికేట్ చేస్తాం, ఈక్వల్స్ టు NH/2π. అని చెప్పేదాని ప్రకారంగా h/2π అనేది లోయెస్ట్ క్వాంటిటీ. ఏదైనా సరే ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2π అవుతుంది. సో హియర్ n అనేది ఆయన ఇంట్రడ్యూస్ చేసిన ఒక క్వాంటమ్ నెంబర్ అనమాట. దాని గురించి ఫర్దర్ క్లాసెస్లో ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ L యాంగులర్ మూమెంటం mvr ఈక్వల్స్ టు NH/2π. సో యాంగులర్ మూమెంటం క్వాంటైజర్ అనేది ఒక మ్యాథమెటికల్గా ఎక్స్ప్రెషన్ చెప్పారు. ఇది ఆయన అచీవ్మెంట్. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని బ్యూటిఫుల్గా ఈ రొటేట్ అయ్యే ఎలక్ట్రాన్కి, సో రదర్ఫోర్డ్ డ్రాబ్యాక్లో ఎలక్ట్రాన్ గురించి క్లారిటీ ఇవ్వలేకపోయారు. బట్ ఈయన ఈ న్యూక్లియస్ సరౌండింగ్లో తిరుగుతున్న ఎలక్ట్రాన్ ఎంత రేడియస్ ఉంటుంది, ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్ అండ్ యాజ్ వెల్ యాజ్ nth ఆర్బిట్, nth ఆర్బిట్ రేడియస్, nth ఆర్బిట్లో వెలాసిటీ, nth ఆర్బిట్ కైనెటిక్ ఎనర్జీ, nth ఆర్బిట్లో పొటెన్షియల్, nth ఆర్బిట్ ఎనర్జీ. సో ఇలా మొత్తం టోటల్ మెనీ ఫిజికల్ క్వాంటిటీస్ మ్యాథమెటికల్గా డెరైవ్ చేసి చూపించారు, వాటి వాల్యూని ఐడెంటిఫై చేశారన్నమాట. సో చూద్దాం ఫర్దర్. సో హియర్ n ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ వాల్యూ చెప్పాను ఆల్రెడీ, ఇట్స్ ఎ పాజిటివ్ ఇంటీజర్. సో వాల్యూ 1, 2, 3 అండ్ సో ఆన్. ఇవి ఫైనైట్ ఉంటాయి కాబట్టి మనం సింబల్స్తో కూడా ఇండికేట్ చేయొచ్చు. సో ఈయన KLMN కక్షలను కూడా చెప్తారు. సో ఇస్ ఏ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ప్రధాన క్వాంటమ్ సంఖ్య తెలుగులో. నౌ ఎనర్జీ ఎమిషన్. సో ఈ ఎలక్ట్రాన్ ఎనర్జీ తీసుకోవడం, ఎనర్జీ అబ్జర్వ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్కి ఆల్రెడీ ఎనర్జీ ఉంది. హయ్యర్ ఎనర్జీ స్టేట్ నుంచి వేరే లోవర్ ఎనర్జీ స్టేట్కి కనుక జంప్ అయితే అప్పుడు ఆ ఎనర్జీ డిఫరెన్స్ అనేది ఎంత ఉంటుందో అంత ఎనర్జీ hν అనే ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ డిఫరెన్స్ ఆఫ్ ఎనర్జీ ΔE అనుకుంటే ఆ ΔEని మనం
డిఫరెన్స్ ఇన్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్ ఎనర్జీ హయ్యర్ ఎనర్జీ, ఫైనల్ ఎనర్జీ లోవర్ ఎనర్జీ అని అనుకుంటే ద డెల్టా ఈ హెచ్మి ఆఫ్ ఎనర్జీ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. హియర్ ఎమిటెడ్ ఎనర్జీ అని చెప్పేసి మాట్లాడుతున్నాం కాబట్టి హయ్యర్ ఎనర్జీ మైనస్ లోవర్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ అదే మనం ఎనర్జీ ఇచ్చామంటే లోవర్ ఎనర్జీ స్టేట్ నుంచి ఎలక్ట్రాన్ హయ్యర్ ఎనర్జీ స్టేట్కి వెళ్తుంది. హయ్యర్ ఎనర్జీ స్టేట్ నుంచి లోవర్ ఎనర్జీ స్టేట్కి వస్తే ఆటమ్ నుంచి ఎనర్జీ బయటకు వస్తుంది. ఒకవేళ ఆటమ్కి మనం ఎనర్జీ ఇస్తే ఎలక్ట్రాన్ లోవర్ ఎనర్జీ స్టేట్ నుంచి హయ్యర్ ఎనర్జీ స్టేట్కి వెళ్తుంది అని చెప్పేసి ఈ స్పెక్ట్రల్ లైన్స్ గురించి ఎనర్జీ ఎమిషన్ గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో నౌ బోర్ థియరీ. సో ఇప్పటివరకు పాస్టులేట్స్ చెప్పుకున్నాం, ఎలా డెరివేషన్ చేశారు, రేడియస్, వెలాసిటీ, టోటల్ ఎనర్జీ ఎలా డెరైవ్ చేశారు అనేది మనం డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రేడియస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ద ఆర్బిట్. సో దీనికి ఇప్పుడు వరకు ఈయన చెప్పిన పాస్టులేట్స్ బేస్ చేసుకుని ఇవన్నీ డెరైవ్ చేశారు. ఎలాగో చూద్దాం. అందుకోసం కక్షలో ఎలక్ట్రాన్ యొక్క వ్యాసార్థం ఎంత? సో దానికి ఒక ఎజంప్షన్, న్యూక్లియస్ ఉంది, జనరల్ ఎనీ న్యూక్లియస్. సో అటామిక్ నెంబర్ Z in general. So that is why plus Ze is the charge. ఈ న్యూక్లియస్ సరౌండింగ్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రాన్ m మాస్ ఎలక్ట్రాన్ ఫిక్స్డ్ r డిస్టెన్స్లో ఉండి సర్క్యులర్గా రివాల్వ్ అవుతుంది అనుకుందాం. దాని వెలాసిటీ v అనుకుందాం. సో ఫిక్స్డ్గా ఇదే ఆర్బిట్లో ఎలక్ట్రాన్ రివాల్వ్ అవ్వాలి అంటే కంపల్సరిగా అకార్డింగ్ టు బోర్ యాంగులర్ మూమెంటం అనేది క్వాంటైజ్ అవ్వాలి. అండ్ పాస్టులేట్ ప్రకారంగా సో యాంగులర్ మూమెంటం వాల్యూ mvr ఈక్వల్స్ టు nh/2π. ఓకే, సో ఇదే ఈయన అచీవ్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఈయన డ్రాబ్యాక్ కూడా. ఈ ఈక్వేషన్ ఎలా వచ్చింది అనేది ఈయన చెప్పలేదు, చూద్దాం. సో ఈ ఈక్వేషన్ నుంచి v ఈక్వల్స్ టు nh/2π ఇంటూ, సో మనకు వెలాసిటీ ఒకటి లెఫ్ట్ సైడ్ నుంచి రిమైనింగ్ షిఫ్ట్ చేస్తే డినామినేటర్కి వెళ్తుంది రైట్ సైడ్. సో mr. సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1. నౌ ఫర్దర్ సేమ్ ఇక్కడ తీసుకున్న డయాగ్రామ్ నుంచే ఎలక్ట్రాన్ కంటిన్యూస్గా ఫిక్స్డ్గా ఇదే ఆర్బిట్లో ఇదే ఫిక్స్డ్ డిస్టెన్స్లో రివాల్వ్ అవ్వాలి అంటే, ఇలా రివాల్వ్ అవుతున్న ఎలక్ట్రాన్కి అవుట్వర్డ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంటుంది, అపకేంద్ర బలం. సో ఈ అపకేంద్ర బలాన్ని బ్యాలెన్స్ చేస్తూ, సో ఇక్కడ ఎలక్ట్రాన్ కంటిన్యూస్గా ఇలా రివాల్వ్ అవుతుంది అంటే ఈ ఎలక్ట్రాన్ మీద అవుట్వర్డ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంటుంది కేంద్రం నుంచి అవే. కానీ ఈ కేంద్రకానికి పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్ వల్ల కంటిన్యూస్గా ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్టివ్ ఫోర్స్ అనేది టువర్డ్స్ ద న్యూక్లియస్ ఉంటుంది. సో ఈ రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ అయితేనే ఎలక్ట్రాన్ అనేది కంటిన్యూస్గా ఫిక్స్డ్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుంది. ఒకవేళ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్టివ్ ఫోర్స్ ఎక్కువైతే ఎలక్ట్రాన్ న్యూక్లియస్ వైపు వచ్చేస్తుంది. ఒకవేళ ఎలక్ట్రాన్ ఫాస్ట్గా రివాల్వ్ అయితే ఎలక్ట్రాన్ అవే ఫ్రమ్ ద న్యూక్లియస్ కూడా వెళ్ళే ఛాన్స్. ఇది ఫిక్స్డ్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుందని చెప్పేసి పాస్టులేట్గా చెప్తున్నారు కాబట్టి, సో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అండ్ ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అండ్ కూలంబిక్ అట్రాక్టివ్ ఫోర్స్ రెండు కూడా ఈక్వల్ అవ్వాలి. సో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ mv²/r అండ్ కూలంబిక్ అట్రాక్టివ్ ఫోర్స్ అనేది 1/4πε0 q1 q2/r² కూలుమ్స్లా. సో ఇక్కడ q1 q2 అనేది వన్ న్యూక్లియస్ ఛార్జ్, రెండవది ఎలక్ట్రాన్ ఛార్జ్. ఈ రెండింటిని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిజల్టెంట్ ఫార్ములా ఎలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నెట్ ఫోర్స్ ఆన్ ద ఎలక్ట్రాన్ అనేది 0. సో ఫిక్స్డ్గా అది ఇలా రివాల్వ్ అవుతుంది, నెట్ ఫోర్స్ 0 అంటే ఈ రెండు ఫోర్స్ వాల్యూస్ కంపల్సరీగా ఈక్వల్ అవ్వాలి. సో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఈక్వల్స్ టు కూలంబిక్ అట్రాక్టివ్ ఫోర్స్. సో ఈ రెండింటిని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి mv²/r ఈక్వల్స్ టు 1/4πε0 Ze ఇంటూ e/r². సో డినామినేటర్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ r²లో స్క్వేర్, r గెట్ క్యాన్సిల్. సో మన ఎయిమ్ రేడియస్ ఆఫ్ ది ఆర్బిట్ని ఐడెంటిఫై చేయడం. సో అందుకోసం సో ఆర్ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేసి mv² అనేది ఇట్స్ తీసుకొచ్చేస్తే మన డినామినేటర్ వైపు వస్తుంది. సో r ఈక్వల్స్ టు Ze²/4πε0 mv² అవుతుంది. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2. ఫర్దర్ ఈక్వేషన్ మనకి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్, సో ఇక్కడ v ఈక్వేషన్ నెంబర్ 1. సో ఆల్రెడీ మనం డెరైవ్ చేసిన ఈక్వేషన్ నెంబర్ 1 అని చెప్పేసి బిఫోర్ మనం చెప్పుకున్నాం. సో ఆ v వాల్యూని కనుక ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే mvr ఈక్వల్స్ టు nh/2π, ఆ ఈక్వేషన్ నుంచి v వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అది nh/2πmr². సో దట్ హోల్ స్క్వేర్ కనుక అప్లై చేసేస్తే మనకి r ఈక్వల్స్ టు Ze² యాజ్ యూజువల్, డినామినేటర్ 4πε0 m ఇంటూ, సో స్క్వేర్ అప్లై చేస్తున్నాం. సో n² ఇచ్చి స్క్వేర్ బై 4π² m² r².
సో ఇక్కడ 4 గెట్ క్యాన్సిల్, డినామినేటర్ టు ద డినామినేటర్లో ఉన్న 4, పై స్క్వేర్లో స్క్వేర్ గెట్ క్యాన్సిల్. సిమిలర్లీ m మాస్ m స్క్వేర్లో స్క్వేర్ గెట్ క్యాన్సిల్. సో ఇక్కడ డినామినేటర్ టు ద డినామినేటర్లో మనకి పై m r స్క్వేర్ ఉన్నాయి. సో వాటిని మనం నోమినేటర్కి తీసుకొచ్చేయచ్చు. సో సేమ్ అదే ఈక్వేషన్ ఇక్కడ ఉంది. సో ఒకవేళ డినామినేటర్ టు ద డినామినేటర్ పై m r స్క్వేర్ అనేది మనం ఇక్కడ తీసుకొచ్చేస్తే సో మనకి రిజల్టెంట్ ఈక్వేషన్ వస్తుంది. సో అగైన్ లెఫ్ట్ సైడ్ r ఉంది, రైట్ సైడ్ r స్క్వేర్ ఉంది. సో స్క్వేర్ r గెట్ క్యాన్సిల్. సో అగైన్ అవర్ ఎయిమ్ టు ఐడెంటిఫై ద ఎక్స్ప్రెషన్ ఫర్ r, రేడియస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్కి ఒక ఎక్స్ప్రెషన్ కావాలి మనకి. సో ఆర్ను ఒకవైపు ఉంచి రిమైనింగ్ టర్మ్స్ అటు పంపించేస్తే సో n² h² ఎప్సిలాన్ నాట్ అటు పంపించి సో ఆర్కి మల్టిప్లికేషన్ కూడా మొత్తం టోటల్ టర్మ్ మీరు తీసుకొచ్చేస్తే మనకి రిజల్టెంట్ ఇలా వస్తుంది ఎక్స్ప్రెషన్ r = n² h² ఎప్సిలాన్ నాట్ బై ze² πm. నౌ ఫర్దర్ ఇక్కడ ఇన్ జనరల్ మనం మెన్షన్ చేసి చెప్దామని అనుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ r ఒక సఫిక్స్ n అనేది యాడ్ చేయొచ్చు. సో ఇలా యాడ్ చేయడం ద్వారా ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే మనకి రైట్ సైడ్ n² ఉంది, n వాల్యూ 1, 2, 3 అని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి n = 1 అంటే ఫస్ట్ ఆర్బిట్, n = 2 అంటే సెకండ్ ఆర్బిట్, n = 3 అంటే థర్డ్ ఆర్బిట్. సిమిలర్గా మన ఇక్కడ rn అని ఇండికేట్ చేస్తే r1, r2, r3. సో n1 వేసినప్పుడు ఇక్కడ r1 అవుతుంది. r1 అంటే ఫస్ట్ ఆర్బిట్ రేడియస్, సెకండ్ ఆర్బిట్ రేడియస్, థర్డ్ ఆర్బిట్ రేడియస్. అలా మనం సింబల్స్ క్లియర్గా ఇండికేట్ చేయడానికి వెసులుబాటు వస్తుంది. సో అందుకోసం ఇన్ జనరల్ r అని కూడా మనం ఇండికేట్ చేయొచ్చు. ఇప్పుడు ఏదైతే ఎక్స్ప్రెషన్ మనం ఫైనల్గా డెరైవ్ చేస్తాం, సో ఈక్వేషన్ నెంబర్ 3 ఇస్ ఇంపార్టెంట్. ఫర్దర్ ఈ ఈక్వేషన్ అనేది మనకు యూజ్ఫుల్ టు గెట్ ద రిమైనింగ్ ఫిజికల్ క్వాంటిటీస్. సో ఇది గుర్తుపెట్టుకోండి ఈక్వేషన్ నెంబర్ 3. ఇక్కడ ఎప్పుడైతే ఫిజిక్స్లో మనం ఈక్వేషన్ డెరైవ్ చేస్తామో అందులో ఉన్న ఫిజికల్ క్వాంటిటీస్ మధ్య రిలేషన్స్ని కంపల్సరీగా అనలైజ్ చేయాలి. జనరల్గా ఆ అనాలిసిస్లోనే మనకి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో బిట్స్ వస్తాయి, లేదా ఆ అనాలిసిస్లో మనకు వచ్చిన రిలేషన్స్ బేస్డ్గా న్యూ ఫార్ములాస్ డిజైనింగ్ తోటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి న్యూ ఈక్వేషన్స్, న్యూ ఫార్ములాస్ వస్తాయి. అంటే సింపుల్గా షార్ట్ కట్స్ అంట. సో ఒకసారి చూస్తే హియర్ rn ప్రపోర్షనల్ టు n², ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ స్క్వేర్ వాల్యూ, రేడియస్ ప్రపోర్షనల్గా ఉంది. సో దాన్ని మనం ఇలా కూడా రాయొచ్చు, r1/r2 = n1² n2². ఇంకొకటి ఇక్కడ n కాన్స్టెంట్, rn ప్రపోర్షనల్ టు h² అని రాయకూడదు. సో ప్లాంక్ కాన్స్టెంట్ h, ఎప్సిలాన్ నాట్ పెర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, ఎలక్ట్రాన్ ఛార్జ్ E, పై అండ్ m ఇవి కాన్స్టెంట్స్, m మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. సో హియర్ z అనేది వేరియబుల్ అవుతుంది. వేరియబుల్ అంటే మనం తీసుకున్న ఆటమ్ మీద z అనేది డిపెండ్ అవుతుంది. సో డిఫరెంట్ ఆటమ్స్ తీసుకుంటే డిఫరెంట్ z వాల్యూ వస్తుంది, అంటే r కూడా డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ z వాల్యూస్. సో r అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు z అని కూడా తెలుస్తుంది అనమాట. rn ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు z. సో అంటే అటామిక్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అయితే రేడియస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇది చూడండి, మీకు కెమిస్ట్రీలో కూడా ఈ పాయింట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పీరియాడిక్ టేబుల్లో పీరియడ్స్లో లెఫ్ట్ నుంచి రైట్కి కనుక మనం మూవ్ అవుతూ ఉంటే సేమ్ అదే ఆర్బిట్లో ఎలక్ట్రాన్ అనేది ఎంటర్ అవుతుందని చెప్పేసి మీరు తెలుసుకున్నారు. సో ఇక్కడ అటామిక్ నెంబర్ పెరుగుతుంది బట్ r వాల్యూ తగ్గుతుంది పీరియడ్స్లో లెఫ్ట్ రైట్. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ బేస్డ్గా మనం క్లియర్గా అది మనం అర్థం చేసుకోవచ్చు. సో అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంటే r వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది అని. ఓకే, సో దీస్ 2 బాక్స్ ఈక్వేషన్స్ మనకి యూజ్ఫుల్ అవుతాయి. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దామని అనుకుంటే ఇలాంటి ఈక్వేషన్స్, వీటిని జనరల్గా మనం ఒక సెపరేట్ బుక్లో నోట్ చేసుకుంటే ఫ్యూచర్లో మనకు బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్, సో ఇప్పుడు వరకు ఇన్ జనరల్ మనం డెరైవ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ z = 1 రాసామనుకోండి, హైడ్రోజన్ ఆటమ్. సో హైడ్రోజన్ ఆటమ్ z వాల్యూ 1. సో అది రాస్తే మనకి రేడియస్ ఆఫ్ ద హైడ్రోజన్ ఆటమ్ వచ్చేస్తుంది. సో ఇన్ జనరల్ డెరైవ్ చేసి దాన్ని మనం హైడ్రోజన్ ఆటమ్కి అప్లై చేసినట్టు అనమాట. సో rn = n² h² ఎప్సిలాన్ నాట్ బై E² πm. సో ఇప్పుడు ఈ స్టార్ ఈక్వేషన్ అనేది ఓన్లీ హైడ్రోజన్ ఆటంలో ఎలక్ట్రాన్ యొక్క రేడియస్ గురించి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అందుకనే స్పెషల్గా స్టార్ అని పెట్టాను. సో ఇన్ జనరల్ ఫర్ ఆల్, సో ఇది ఓన్లీ పర్టికులర్లీ ఫర్ హైడ్రోజన్ ఆటమ్. ఓకే, సో n = డిఫరెంట్ వాల్యూస్ వేస్తే మనకి డిఫరెంట్ రేడియస్ వాల్యూస్ వస్తాయి. సో ఇప్పుడు ఇందులో అదర్ దాన్ n రిమైనింగ్ ఆల్ ఫిజికల్ క్వాంటిటీ వాల్యూస్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ప్లాంక్ కాన్స్టెంట్ వాల్యూ, పెర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ వాల్యూ, మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ వాల్యూ, ఛార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ వాల్యూ. ఓకే, సో ఇవన్నీ వేసి సింప్లిఫై చేస్తే, సో నా ఇప్పుడు అంతా కాలిక్యులేషన్ అవసరం లేదు, సింపుల్గా దాన్ని గ్రైండ్ చేసి ఫైనల్గా అవుట్పుట్ తీసుకొస్తే rn = ఆ కాన్స్టెంట్ వాల్యూస్ అన్నీ రిజల్టెంట్
ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగ్స్ట్రామ్ యూనిట్లో సింపుల్గా 0.529 అవుతుంది. ఓన్లీ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ సెపరేట్ n². సో అగైన్ Rn ప్రపోర్షనల్ టు n². కానీ ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి సింపుల్గా హైడ్రోజన్ ఆటమ్ గురించి క్లియర్ డీటెయిల్స్ చెప్పచ్చు. చూడండి, n = 1 సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ R1 = 0.529 యాంగ్స్ట్రామ్ యూనిట్. అంటే హైడ్రోజన్ ఆటంలో ఎలక్ట్రాన్ అనేది ఫస్ట్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుంటే ఆ న్యూక్లియస్ నుంచి ఎలక్ట్రాన్కి ఉండే డిస్టెన్స్ అనేది జస్ట్ 0.529 యాంగ్స్ట్రామ్ యూనిట్. సో చూడండి, రదర్ఫోర్డ్ థియరీ వరకు ఎలక్ట్రాన్ గురించి క్లారిటీ పిక్చర్ అనేది లేదు. సో ఈయన థియరిటికల్గా ఎలక్ట్రాన్ న్యూక్లియస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంటుంది అనేది డెరైవ్ చేస్తారు. ఎంత డిస్టెన్స్లో అనేది కాదు, నెక్స్ట్ టాపిక్లో ఎంత వెలాసిటీతో తిరుగుతుంది, దాని కైనెటిక్ ఎనర్జీ ఎంత, పొటెన్షియల్ ఎనర్జీ ఎంత, టోటల్ ఎనర్జీ ఎంత, వాటిని కూడా డెరైవ్ చేస్తారు. వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో దీంతో రేడియస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ద nth ఆర్బిట్ కంప్లీట్ అయింది. నౌ వెలాసిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్, ఎలక్ట్రాన్ యొక్క వేగం ఎంత. సో దానికోసం అగైన్ ఈక్వేషన్ నెంబర్ 1 మనం అబ్జర్వ్ చేస్తే, సో ఇది మనం చూడొచ్చు, ఈ ఈక్వేషన్ ప్రకారంగా ఆల్రెడీ వెలాసిటీ డెరైవ్ చేసాం కదా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి. R అనేది వేరియబులే, V అనేది కూడా వేరియబులే. సో మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్స్టెంట్స్ వస్తే దాన్ని మనం క్లియర్గా అనలైజ్ చేసినట్టు. అదే 2-3 వేరియబుల్స్ ఉంటే కనుక అది కాంప్లికేటెడ్ ఈక్వేషన్ అవుతుంది. ఓన్లీ ఒక ఫిజికల్ క్వాంటిటీ గురించి అనలైజ్ చేసినట్టు కాదు. సో ఇక్కడ Rని కనుక మనం రీప్లేస్ చేయగలిగితే, లేదా సింప్లిఫై చేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్స్టెంట్లో కనుక సబ్స్టిట్యూట్ చేయగలిగితే, సో అందుకోసం మనకు ఆల్రెడీ ఈక్వేషన్ నెంబర్ 3 ఉంది, ఆల్రెడీ డెరైవ్ చేసింది. సో ఈ ఈక్వేషన్ నెంబర్ 3ని ఇందులో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ V = NH/2πm into ఓన్లీ ఇన్స్టెడ్ ఆఫ్ R, ఇన్ జనరల్ Rn, సో యాక్చువల్లీ R సబ్స్టిట్యూట్ చేస్తే n²h²0/ZE²πm. సో πm గెట్ క్యాన్సిల్, డినామినేటర్ టు ద డినామినేటర్ టర్మ్. సో న్యూమినేటర్లో NH, డినామినేటర్లో n²h² స్క్వేర్స్ గెట్ క్యాన్సిల్. సో ఇవన్నీ క్యాన్సిల్ అయితే ఫైనల్ డినామినేటర్లో ఉన్న ZE² మనం పైకి షిఫ్ట్ చేయొచ్చు. సో దాని వెలాసిటీ V = ZE²/2NH∈0. సో అగైన్ మన ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేసినట్టే. సో దీన్ని కూడా అనలైజ్ చేస్తే వెలాసిటీ ప్రపోర్షనల్ టు అటామిక్ నెంబర్. సో ఇన్ జనరల్ మనం ఇలా రాయొచ్చు, Vn = ZE²/2NH∈0. సో Vn proportional to Z as well as Vn proportional to 1/n or inversely proportional to n. సో వెలాసిటీ అనేది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ పెరుగుతూ ఉంటే తగ్గిపోతుందట. ఇక్కడ n అనేది మనకి ఎనర్జీ స్టేట్ని రిప్రజెంట్ చేస్తుంది. n1 లోవర్ ఎనర్జీ స్టేట్, n2 హైయర్ ఎనర్జీ స్టేట్. అంటే ఎలక్ట్రాన్ హయ్యర్ ఎనర్జీ స్టేట్కి వెళ్ళే కొలది ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీ తగ్గుతుంది. అంటే న్యూక్లియస్కి నియర్గా ఉన్న ఎలక్ట్రాన్ ఫాస్ట్గా రివాల్వ్ అవుతుంది. న్యూక్లియస్ నుంచి ఎలక్ట్రాన్ దూరంగా వెళ్ళే కొలది దాని యొక్క వెలాసిటీ అనేది తగ్గుతుంది అని చెప్పేసి ఈ ఎక్స్ప్రెషన్. అండ్ యాజ్ వెల్ యాజ్ అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అయినా సరే వెలాసిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ప్రొపోర్షనల్ టు అటామిక్ నెంబర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆర్బిట్లోని ఎలక్ట్రాన్, సో అన్ని ఆటమ్స్లోని ఫస్ట్ ఆర్బిట్ ఉంటుంది, ఫస్ట్ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ ఉంటుంది. సో అన్ని ఆటమ్స్లో ఫస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్ ఒకే వెలాసిటీతో రివాల్వ్ అవ్వద్దు అని చెప్పేసి మనకి ఇది ఒక ఇండికేషన్ క్లియర్గా అనలైజ్ చేస్తే. సో ఇక్కడ జెడ్ వాల్యూ మారుతూ ఉంటే, సో లోవర్ జెడ్ వాల్యూ ఉన్న ఆటమ్స్లో ఎలక్ట్రాన్ స్లోగా రివాల్వ్ అవుతుంది. అటామిక్ నెంబర్ పెరిగే కొలది న్యూక్లియస్కి నియర్గా ఉన్న ఎలక్ట్రాన్ మచ్ ఫాస్టర్ రివాల్వ్ అవుతుంది. సో the velocity of the electron in a particular orbit is faster if the atomic number is bigger as compared with another atom. Okay, so వేరు ఆటంలలో దేనికైతే అటామిక్ నెంబర్ ఎక్కువ ఉంటుందో ఆ పర్టికులర్ ఆర్బిట్లో ఆ ఆటంలోని ఎలక్ట్రాన్ ఫాస్ట్గా రివాల్వ్ అవుతుంది అని చెప్పేసి చెప్పచ్చు. నెక్స్ట్ ఇన్ జనరల్ కాన్సెప్ట్ అయిన తర్వాత మన హైడ్రోజన్ ఆటమ్కి అప్లై చేస్తున్నాం. సో Z = 1 సబ్స్టిట్యూట్ చేస్తే, సో ఇది ఫర్ హైడ్రోజన్ ఆటమ్. సో Vn = Z వాల్యూ 1 రాస్తే ఓన్లీ న్యూమినేటర్లో E²/2NH∈0. సో లెట్ ఇట్ బి డబల్ స్టార్ ఈక్వేషన్. సో ఇక్కడతో మనం వెలాసిటీ ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేసినట్టే, బట్ ఫర్దర్ ఏ స్మాల్ కంపారిజన్ బోర్ చేశారు, అది కూడా చూద్దాం. అదేంటంటే ఈ వెలాసిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ వెలాసిటీ ఆఫ్ ద లైట్తో కంపేర్ చేస్తే జస్ట్ అయిన హైడ్రోజన్ ఆటమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ హైడ్రోజన్ ఆటమ్ ఫస్ట్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుంది ఎంత వెలాసిటీతో,
లైట్ వెలాసిటీతో కంపేర్ చేస్తే అది ఎంత ఉండొచ్చు. సో అందుకోసం సితో మల్టిప్లై చేసి సితో డివైడ్ బై చేశారు. అలా చేసిన తర్వాత ఫస్ట్ ఆర్బిటర్ నేను అన్నాను కాబట్టి n వాల్యూ 1 రాయాలి. సో n వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి e² c ఒక్కటి జస్ట్ పక్క ఉంచండి న్యూమరేటర్లో, బట్ డినామినేటర్లో c వాల్యూని కూడా మనం ఇంక్లూడ్ చేస్తే 2h∈0c. ఈ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి రిజల్టెంట్ జస్ట్ 1/137 వస్తుందట. ఇదొక డైమెన్షన్లెస్ నెంబర్, అంటే e²/h∈0c అనేది ఒక డైమెన్షనల్ నెంబర్ అని చెప్పేసి ఐడెంటిఫై చేయాలి. అంటే దానికి యూనిట్స్ రావు, యూనిట్స్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ గెట్ క్యాన్సిల్ అయిపోతున్నాయట. సో ఓన్లీ ఒక నెంబర్. సో ఆ వాల్యూని కనుక అగైన్ మనం పై ఈక్వేషన్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే c/137 వస్తుంది. అంటే హైడ్రోజన్ ఆటంలో ఫస్ట్ ఎనర్జీ స్టేట్లో ఎలక్ట్రాన్ అనేది రివాల్వ్ అవుతూ ఉంటే ఆ ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీ లైట్ వెలాసిటీతో కంపేర్ చేస్తే 137 టైమ్స్ లెస్ అనమాట. ఓకే, సో c/137 టైమ్స్ ఉంటుంది అని చెప్పేసి జస్ట్ ఒక కంపారిజన్ అనేది చెప్పారు. నెక్స్ట్ టోటల్ ఎనర్జీ. సో ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ద స్టేషనరీ ఆర్బిట్. సో అందుకోసం సో టోటల్ ఎనర్జీ అంటే మనకి తెలుసు, జనరల్ కామన్గా టోటల్ ఎనర్జీ అంటే పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. సో ఇన్ జనరల్ మనం ఎలా రాయొచ్చు టోటల్ ఎనర్జీని, బట్ ఇక్కడ టోటల్ ఎనర్జీ కావాలంటే కంపల్సరీగా పొటెన్షియల్ ఎనర్జీ కావాలి, కైనెటిక్ ఎనర్జీ కావాలి. సో డెరైవ్ చేద్దాం 1 by 1. ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ అంటే ఈ లోవర్ క్లాసెస్లో మనకు ఫార్ములా తెలుసు. కైనెటిక్ ఎనర్జీ మీన్స్ ½ mv². సో ½ m మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, దిస్ ఇస్ అబౌట్ ఎలక్ట్రాన్. సో ½ m. సో రిమైనింగ్ v², v ఎక్స్ప్రెషన్ ఆల్రెడీ మనం డెరైవ్ చేసాం కాబట్టి దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 5 నుంచి. సో ఐ థింక్ ఈక్వేషన్ నెంబర్ 5 అని అనుకుంటున్నాను, ఫైనల్గా డెరైవ్ చేసిన ఈక్వేషన్ నెంబర్ 5ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే vn ½ m ఇంటూ దట్ vn వాల్యూ Ze²/2nh∈0² సో హోల్ స్క్వేర్ అప్లై చేస్తే దెన్ కైనెటిక్ ఎనర్జీ ½ m ఇంటూ Z²e⁴/4n²h²ε0. నౌ 2 into 4 అనేది 8 అవుతుంది డినామినేటర్లో, రిమైనింగ్ Z²e⁴m/8n²h²ε0. సో ఇక్కడ కూడా మళ్ళీ అగైన్ అనలైజ్ చేయొచ్చు. కైనెటిక్ ఎనర్జీ ప్రపోర్షనల్ టు Z², కైనెటిక్ ఎనర్జీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు n². ఓకే, సో ఈక్వేషన్ నెంబర్ 6 ఇండికేట్స్ కైనెటిక్ ఎనర్జీ. సిమిలర్లీ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఈ పొటెన్షియల్ ఎనర్జీ కోసం ఒక ఎలక్ట్రోస్టాటిక్స్లో పొటెన్షియల్ ఇంటూ ఛార్జ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఎక్స్ప్రెషన్ డైరెక్ట్గా పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్స్ టు 1/4πε0 ఇంటూ q1 q2/r. ఏదైనా 2 ఛార్జెస్ ఫిక్స్డ్ డిస్టెన్స్లో సెపరేట్ చేసి ఉంటే దెన్ ఆ 2 ఛార్జెస్ మధ్య ఉండే పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా ప్రోడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఛార్జ్ బై డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. ఇక్కడ స్క్వేర్ ఉండదు, ఒకవేళ స్క్వేర్ ఉంటే కనుక అది కూలుంబిక్ అట్రాక్టివ్ ఫోర్స్ అవుతుంది. ఓకే, సో q1 q2/r. సో r ఎక్స్ప్రెషన్ ఆల్రెడీ మనం డెరైవ్ చేసాం. సో దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 3. అది సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ PE ఈక్వల్స్ టు ఆర్ ఇన్ జనరల్ PEn ఈక్వల్స్ టు -Ze². హియర్ Ze అనేది న్యూక్లియస్ ఛార్జ్, -e అనేది ఎలక్ట్రాన్ ఛార్జ్. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అనేది స్కేలార్ క్వాంటిటీ. సో కాబట్టి ఇంక్లూడింగ్ మ్యాగ్నిట్యూడ్తో సహా సబ్స్టిట్యూట్ చేయాలి. సో సబ్స్టిట్యూట్ చేస్తే -Ze²/4πε0 ఇంటూ Rn వాల్యూ n²h²ε0/Ze²πm. సో పై గెట్ క్యాన్సిల్ ఈక్వేషన్లో. నెక్స్ట్ రిమైనింగ్ టర్మ్స్ యాజ్ యూజువల్. సో దట్ డినామినేటర్ టు ద డినామినేటర్ Ze²m న్యూమినేటర్ కనుక షిఫ్ట్ చేస్తే Ze²m. సో అగైన్ న్యూమినేటర్లో సేమ్ టర్మ్స్ మల్టిప్లై చేస్తే Z²e⁴ అవుతుంది. సో పొటెన్షియల్ ఎనర్జీ సింపుల్గా -Z²e⁴m/4n²h²ε0². సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 7. సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేస్తాం ఆల్రెడీ, పొటెన్షియల్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేస్తాం, రెండింటిని యాడ్ చేస్తే టోటల్ ఎనర్జీ వచ్చేస్తుంది. సో టోటల్ ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్ ఈక్వేషన్ నెంబర్ 6కి ఇండికేట్ చేస్తాం, పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వేషన్ నెంబర్ 7. సో కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ రెండింటిని యాడ్ చేస్తే మనకు టోటల్ ఎనర్జీ వచ్చేస్తుంది. సో రెండింటిని సబ్స్టిట్యూట్ చేసి యాడ్ చేసేద్దాం. సో యాడ్ చేస్తే ఇయర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో మైనస్ ఉంది, సో అది పక్కన పెడితే రిమైనింగ్ 4 ఉంది, ఇక్కడ 8 ఉంది, రిమైనింగ్ ఆల్ టర్మ్స్ సేమ్. సో సిమిలర్ టర్మ్స్ రావడం కోసం నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ టర్మ్ని 2తో మల్టిప్లై చేస్తున్నాను, 2తో డివైడ్ బై చేస్తున్నాను. సో 2తో డివైడ్ బై చేస్తే మనకి డినామినేటర్ 8 వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో -2, నెక్స్ట్ ఎక్స్ప్రెషన్లో +1 ఉన్నట్టు. సో -2 + 1 నథింగ్ బట్ -1. సో -1 ఇంటూ రిమైనింగ్ టోటల్ టర్మ్ సింపుల్గా
మనకి -z²e⁴m/8n²h²ε0 అవుతుంది. సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 8. సో ఇక్కడితో అయిపోయినట్టు కాదు, జస్ట్ సింపుల్ అనాలిసిస్ కూడా చూద్దాం. ఇదేంటంటే జనరల్గా ఈ ఈక్వేషన్ నుంచి ఫిజికల్ క్వాంటిటీ అనాలిసిస్ కాదు, ఇప్పుడు వరకు డెరైవ్ చేసిన ఎనర్జీస్ మధ్య కంపారిజన్ చూస్తే టోటల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ వాల్యూస్ వైజ్ సేమ్ బట్ సైన్ డిఫరెంట్. అలాగే కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ చూస్తే పొటెన్షియల్ ఎనర్జీ డబుల్ ఉంది. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్స్ టు 2 ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ పోల్చుకుంటే పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ. సో పొటెన్షియల్ ఎనర్జీని హాఫ్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. ఓకే, సో వీటి నుంచి జనరల్గా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో రేషియోస్ అడుగుతుంటారు. సో ఈ బేస్డ్ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది కూడా. ఏంటంటే వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ టోటల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇన్ ఏ పర్టికులర్ ఆర్బిట్ ఆర్ హైడ్రోజన్ ఆటమ్ అని అడిగారు అనుకోండి. సో రేషియో ఆఫ్ టోటల్ ఎనర్జీ బై కైనెటిక్ ఎనర్జీ రెండు సేమ్, రెండు గెట్ క్యాన్సిల్. 1:1 కాదు, 1:-1 ఆర్ -1:1 అడిగిన దాని ప్రకారంగా టోటల్ ఎనర్జీ బై కైనెటిక్ ఎనర్జీ అంటే -1:1. సో అలా ఈ ఈక్వేషన్స్ నుంచి ఈ రిలేషన్స్ మనం స్టడీ చేయొచ్చు. నెక్స్ట్ ఈ టోటల్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్ నుంచి జనరల్ ఇప్పటివరకు మనం చేస్తున్న అనాలిసిస్ టోటల్ ఎనర్జీ ప్రపోర్షనల్ టు z², టోటల్ ఎనర్జీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది n ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. సో దిస్ మనం ఇలా కూడా రాయొచ్చు, E1/E2 = n2² సో నౌ ఫర్ హైడ్రోజన్ ఆటమ్ z వాల్యూ 1. సో ఇది జనరల్గా డెరైవ్ చేస్తాం. హైడ్రోజన్ ఆటమ్కి z = 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి En = -m⁴/8n²h²ε0². సో దీంతో మనకి ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేసినట్టే. బట్ ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూస్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే అదర్ దాన్ n రిమైనింగ్ ఆల్ కాన్స్టెంట్స్, ఆ వాల్యూస్ని కనుక సబ్స్టిట్యూట్ చేసేస్తే సింప్లిఫై చేస్తే ఫర్దర్ మనకి జస్ట్ En = -13.6/n² ఎలక్ట్రాన్ వోల్ట్. సో ఇది టోటల్ ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ద nth ఆర్బిట్ ఇండికేట్ చేస్తుంది. సో నా సింపుల్గా హైడ్రోజన్ ఆటంలో ఫస్ట్ ఆర్బిట్ ఎనర్జీ ఎంత ఆర్ ఫస్ట్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతున్న ఎలక్ట్రానిక్ ఎనర్జీ ఎంత కావాలంటే n వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేయండి. దెన్ -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్ ఇస్ ద ఎనర్జీ. సో ఫస్ట్ ఆర్బిటెక్ ఎనర్జీ ఎంత, న్యూక్లియస్ నుంచి నెక్స్ట్ డిస్టెన్స్లో ఉండే స్టేషనరీ ఆర్బిట్ యొక్క ఎనర్జీ ఎంత అయిన హైడ్రోజన్ ఆటంలో క్లియర్గా వాల్యూతో సహా ఆయన థియరిటికల్గా డెరైవ్ చేసి చూపించగలిగారు. ఇట్స్ గుడ్ అచీవ్మెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఆర్బిట్ కావాలంటే n వాల్యూ 2 రాయాలి. సో 2² 4. సో -13.6/4 అవుతుంది, నథింగ్ బట్ 3.4 ఎలక్ట్రాన్ వోల్ట్, -3.4 ఎలక్ట్రాన్ వోల్ట్స్. అలా డిఫరెంట్ ఎనర్జీ స్టేట్స్ యొక్క ఎనర్జీని మనం చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ఆటమ్స్కి కావాలంటే ఇంక్లూడింగ్ జెడ్తో సహా ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ టోటల్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇన్ hydrogen atom. Thank you.